मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। సారీ, నీకు కళ్ళు కనిపించలేదా? ఎందుకు నా మీద పడ్డావు? నేనేం చేయను. జోర్దార్ చాలా గట్టిగా అరిచాడు, అందువల్లనే నిద్ర లేచిపోయాను. ఆ తర్వాత కింద పడిపోయాను. ఉండు, నేను ఊరికి వదిలిపెట్టను. నా మీద ఏ తప్పు లేదు. ఆ హనీయే నా తోక మీద కాలేసి తొక్కాడు, అందుకే నొప్పెట్టి నేను గట్టిగా అరిచాను. నువ్వు తనని సరిగ్గా కొట్టలేదంటే నీ కూడా కలిపి కొట్టేస్తాను. నేనేమి తనని ముద్దులాడమనలేదు, తనని కొట్టమన్నాను. తమ్ముడు, మీరు ట్రయాంగిల్ గా నించొని ఎందుకని ఈ గేమ్ ఆడుతున్నారు? ఇంతకు ముందు ఈ గేమ్ అసలు ఆడలేదే. మేము నీతో ఆడటం లేదు, నిన్ను మేము తంతున్నాం. అలాగా? అయితే ఓకే. మీరు ముగ్గురు ఒంటరిగా ఆడుకుంటున్నారే, నన్ను పిలవలేదా అని అడుగుతున్నాను. అరే, ఈ రోజు మేడం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టమని చెప్పి వెళ్లారు, అందుకని మనం అందరం కలిసి ఇల్లు క్లీన్ చేసి పెట్టాలి. అయితే ఒకటి చేద్దాం, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ మనం బయటకు విసిరేద్దాం. ఇల్లు క్లీన్ గా ఉంటుంది, ఓకేనా? అరే రే, తనకు మనం ఎలా చెప్పేది? మనం ఇల్లుని శుభ్రం చేయాలి, అన్ని బయట పడేయకూడదు. సరే రండి, స్టోర్ రూమ్ నుంచి ప్రారంభిద్దాం. వద్దు. ఎందుకు భయపడతారు? స్పైడర్లు బయటికి వెళ్ళిపోయారు, రండి వెళ్దాం. వావ్, ఈ మ్యాట్ చాలా బాగుంది. నువ్వేం చేస్తున్నావు మూర్ఖుడా? అది నిధి యొక్క చిత్రపటం. నిదా నిదా, మాకో నిధి కావాలి, తెలిసిందా? ఏంటి? నేనెందుకు మీకు ఇవ్వాలి? ఈ చిత్రపటాన్ని నేనే వెతికి కనిపెట్టాను. అరే, నువ్వేం చెప్తున్నావు? మ్యాప్ ని ఈజీగా వెతికేయచ్చు, కానీ నిధిని వెతకడమే కష్టం. నువ్వు ఒంటరిగా చెయ్యలేవు, ఆ పని మనందరం కలిసి చేద్దాం. ఆ తర్వాత నిధిని సమానంగా పంచుకుందాం. వాడి సైజ్ చూసావా? ఆ నిధిని వాడొక్కడే తీయడం వీలు కాదు. అలాగే అందరూ సమానంగా ఈ నిధిని పంచుకోవాలి. సరే, మీతో నన్ను కూడా తీసుకెళ్ళండి. నిధి మట్టిలోనే పాతి పెట్టబడి ఉంటుంది. నా సాయం లేకుండా నిధిని కైవసం చేసుకోవడం అసాధ్యం. అవునవును, సరిగ్గానే చెప్తున్నావు. సరేరా, నీకు కాస్త వాటా ఇస్తాంలే. ఈ మ్యాప్ లో ఇటువైపు వెళ్ళాలని రాసుంది. త్వరగా రండి రండి. ఇక్కడేదో సమస్య ఉంది. జోర్దార్, అటు చూడు, అడవి కుక్క మీకు హలో చెప్తోంది. నువ్వు హలో చెప్పు. నీకు బుద్ధుందా? అది నక్కరా, పారిపో లేకపోతే ఖర్చేస్తుంది. అరే బన్నీ, ఆ మ్యాప్ ని నువ్వు దాచిపెట్టు, లేకపోతే ఆ మ్యాప్ ని చించేస్తుంది. అయ్యో, నక్క పటానే కాదు, మనల్ని కలిసి తినేస్తుంది. పారిపోతారండి. తమ్ముడు, ఇదేంటి ఇంత వేగంగా పరిగెడుతోంది? కాసేపట్లో మనకంటే ముందు వెళ్ళిపోతుంది చూడు, మనం తప్పించుకుంటాం. ఇలా చూడు, ఆ నక్క మనల్ని పట్టుకోవడానికి వస్తోంది. తప్పించుకున్నాం. తమ్ముడు, ఇటు చూడు, నేనే లోపలికి వెళ్ళిపోతున్నాను. నువ్వు లోపల కూరుకుపోతున్నావు. నేను చాలా బరువు తక్కువ. చూడు, నువ్వు చిలకవి, గాడిదవు కాదు. నువ్వు ఈ పిల్లిని పైకెత్తలేవు. అటుపక్క జరుగు.
సరే దీన్ని పట్టుకో, గట్టిగా పట్టుకో. లాగండి లాగండి లాగండి. నేనేమైనా ప్రభుత్వ వస్తువునా ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నావు. సారీ సారీ, తెలియకుండా మిమ్మల్ని కొట్టేశాను. నేను పావుని కొట్టాలనుకున్నాను. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం. రండి పారిపోదాం, పదండి. ఇంకా ఎంత దూరం తమ్ముడు? మిత్రులారా ఆగండి ఆగండి, మనం ఆ చోటుకి వచ్చేస్తాం. అదిగో చూడండి. అరే ఇది ఆ చోటే కదా, మీకు బాగా తెలుస్తుందా? రండి, నిధి అక్కడే ఉంది. తవ్వండి. ఈ మ్యాప్ డ్రా చేసిన వాళ్ళు మోసం చేశారు. ఇక్కడ అసలు ఏమీ లేదు కదా. మూర్ఖుడా, ఎందుకు ఇలా ఉన్నావు? నిధి ఎప్పుడు భూమికి అడుగునే ఉంటుంది. ఇక్కడ తవ్వాలి. స్టార్ట్ చేయండి. సరే ఇప్పుడే మొదలెడదాం. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. అటాక్! ఇప్పుడు మనం ఏం చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? అది నీ దగ్గర? నమ్మలేకపోతున్నానే. చెప్పు చెప్పు, ఏంటో చెప్పు. తమ్ముడు, నా ఐడియా ఏంటంటే, ఇక్కడ చాలా జీవులున్నాయి కదా. ఇక్కడున్న అన్ని జీవుల కళ్ళకి మనం గంతలు కట్టేద్దాం. వాళ్ళకి కళ్ళు కనిపించవు. ఆ తర్వాత ఈజీగా మనం మన పని చేసుకోవచ్చు కదా. తనకి సాయం చెయ్యి. ఇటు చూసారా, మనం నిధిని వెతుక్కుంటూ వచ్చాం, కానీ నీళ్లు దొరికాయి. సూపర్ కదా. అరే రే, ఇది నీళ్లు కాదు, ఆయిల్. మీరు ఆయిల్ పైప్ లని విరగొట్టేశారు. అరే రే, ఇప్పుడు మనం అందరం తప్పకుండా ఇరుక్కుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక పని చేద్దాం, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇదంతా చేసింది ఎవరు? మేము చేయలేదే. మేము నిధిని వెతుక్కుంటూ వచ్చాము. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. అవును, మేము తెలియకుండా చేశాము. అవును, ఆయిల్ పైప్ లైన్ పగిలిపోయింది. సారీ, మమ్మల్ని జైల్లో పెట్టకండి. ఇక్కడ ఎటువంటి పైప్ లైన్ లేదు. మీరు ఆయిల్ ఉన్న చోటుని భలే కనిపెట్టారు. చాలా మంచి పని చేశారు. ప్రభుత్వం మిమ్మల్ని శిక్షించదు, బహుమతి ఇస్తుంది. అంటే మీకు 10 లక్షలు లభిస్తుంది. మీరు అదృష్టవంతులు. మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? నాకు అన్ని విషయాలు తెలుసు. మీరందరూ సరిగ్గా పనిచేయలేదని నాకు బాగానే తెలుసు. లేదు మేడం, మేమందరం కలిసి ఈ రోజు ఒక పెద్ద పని చేశాము. స్టోర్ బాక్స్ పాలకొట్టడం పెద్ద పనే ఏంటి? ఇలాగైనా మీరు శుభ్రం చేయడం? మేడం, మేము అది తెలియక చేసాం, కానీ ఆయిల్ ఉన్న చోటును మాత్రం మేము వెతికి కనిపెట్టాం. అందుకు మాకు బహుమతి ఇస్తారట మేడం. అవును, మేమందరం కలిసి అడవిలో ఉన్న ఆయిల్ ని కనిపెట్టేశాము. అడవిలోనా? మీరందరూ అడవికి ఎందుకు వెళ్ళారు? అది నిధిని. అక్కడ చాలా జంతువులు ఉంటాయి కదా, అవి చూడడానికే వెళ్ళాం. సారీ మేడం, ఇకపై మేము అక్కడికి వెళ్ళము. వెంటనే వెళ్ళి స్టోర్ రూమ్ ని క్లీన్ చేయండి.